ఐ మస్ట్ సే యు ఆర్ వెరీ గుడ్ డాన్సర్. నాకు డాన్స్ గేమ్స్ ఏం రాదు. ఇదంతా నా కొత్త షూస్ ఎఫెక్ట్. మై డాన్సింగ్ షూస్. నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ యార్. థ్యాంక్స్ నేనే మీకు చెప్పాలి. ఒకవేళ ఈ రోజు మీరు లేకపోతే ఆ తాగుబోతు నుంచి తప్పించుకోవడం చాలా కష్టమయ్యేది. వెల్, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ఆ తాగుబోతుని తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వంత బ్యూటీగా ఉన్నావు. ఎవరైనా నీ వెనకాల పడతారు, అలాగే ఎవరైనా నిన్ను కాపాడతారు. థ్యాంక్ యూ. ఈ రోజు రాత్రికి నాకు ఓ ఫేవర్ చేస్తావా? ఎలాంటి ఫేవర్? చూడు, నేను నా తాగుబోతు నుంచి కాపాడాను కాబట్టి నువ్వు నా కోసం ఏమైనా చేయాలిగా. ఓ ఐ సీ. ఒకడికి మందు కావాలి, ఇంకొకడికి మగువ. ఏంటి? నేను నిన్ను మర్యాదస్తుడివి అనుకున్నాను. నువ్వైతే ఆ తాగుబోతు కన్నా డేంజర్ గాడివయ్యా. నువ్వు నన్ను నీ దగ్గరికి రాత్రికి రమ్మని అడుగుతున్నావా? అలా నేనెప్పుడన్నాను? చూడు, నువ్వు ముందు నా మాట పూర్తిగా విను. జస్ట్ నువ్వు నన్ను ఫాల్స్ కేసులో ఇరికించాలి, నేను నిన్ను ఏడిపించానని. వాట్? జస్ట్ ఒక చిన్న అబద్ధం చెప్పాలంతే. అది కూడా నా కోసం కాదు, వాళ్ళ కోసం. ఎవరు? విన్నర్ కపులా? కపుల్ మేడ్ ఇన్ హెవెన్? వాళ్ళ జంట హెవెన్ లోనే నిర్ణయమైంది, కానీ భూమి మీద కొంతమంది మనుషులు వాళ్ళ జంటని విడదీయాలనుకుంటున్నారు. నేను వాళ్ళ జంటని కలపాలని చూస్తున్నాను. అందుకే నువ్వు పోలీసులకు ఫోన్ చేసి నేను నేర్పించని వాళ్ళతో చెప్పాలి. నువ్వు అరెస్ట్ అయితే వాళ్ళెలా ఒకటవుతారు? నువ్వు జస్ట్ నేను ఎలా చెప్పానో అలా చేయి చాలు. ఓకే, థ్యాంక్స్. మీరు నాకు నిజం చెప్పండి, తను వేరే అబ్బాయితో డాన్స్ చేస్తుంటే మీకు తప్పుగా అనిపించడం లేదా? తప్పనిపిస్తుంది. లాగిపెట్టి వాడి మూతి పగలగొట్టాలనుంది. ఏ నోటితో వాడు తన్ను డాన్స్ క్రమని అడిగాడు. మరి అతనితో డాన్స్ చేయమని తన్ను కిందకు చెప్పారు? ఎందుకంటే ఎంత తొందరగా ఈ ఆలోచన నా మైండ్లోకి వచ్చిందో అంతే తొందరగా వెళ్ళిపోయింది కూడా. పోనీ మంచిదాకా తన్ను అతనితో డాన్స్ చేస్తే కొంచెం బిజీగానైనా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ మధ్య తన్ను ఏం చేసినా సరే నాకేం పట్టింపు ఉండట్లేదు. నేను చేస్తే పట్టింపు ఉంటుందా? డాన్స్ చెయ్యి, కాళ్ళు విరగొడతాను. ఎందుకు? అరే అదే, వాడివి. ఎవరైతే నీతో పాటు డాన్స్ చేస్తారో వాడి కాళ్ళు విరగొడతాను. నీకు డాన్స్ చేయాలనుంటే నాతోటి చెయ్యి. రాత్రంతా డాన్స్ చెయ్యి. రాత్రంతా. రాత్రంతానా? రాత్రంతా. ఎందుకు? ఎందుకంటే మీరెప్పుడు మీ ఫ్యాన్స్ కోసం రాత్రంతా పర్ఫార్మ్ కూడా చేయరు. మరి నాతో డాన్స్ చేస్తారా? చేస్తాను. నేను మీకేమవుతానని? నేను మీకేమవుతాను? సినిమా పాటకి డాన్స్ చేద్దామా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మీకేమవుతాను అని. ప్రవీణ్, ఐఎమ్ సారీ. చెంప దెబ్బ ఎందుకు కొట్టావు? ఏడి. దిస్ మ్యాన్ ఈజ్ ఎ డిస్గస్టింగ్. డాన్స్ చేసే వంకుతో నన్ను తాకుతున్నాడు. ఏమైంది? ఏమైందా? ఇది పబ్బా లేక లోకల్ కళ్ళు కాంపౌండా? ఎవరెవరో తాగుపోతూ వాళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ. ఇక్కడున్న ఈ మనిషి కాసేపటి క్రితం నా దగ్గరకు వచ్చి నాతో డాన్స్ చేస్తావా అని అడిగాడు. ఏదో మర్యాదస్తుల్లా కనిపిస్తున్నాడు కదా, ఓకే అని చెప్పాను. ఓకే, కానీ తాగుపోతూ రాస్కెల్స్ ఎప్పుడు కూడా తప్పుగానే బిహేవ్ చేస్తుంటారు. ఏదో 2 మాటలు మాట్లాడగానే అమ్మాయి సెట్ అయిపోయింది అనుకున్నాడు. నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంటున్నాడు. ఇక నేను పదే ఇతన్ని చేయి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే డైరెక్ట్ గా నా నడుం మీద చెయ్యేసి తన మీదకు లాక్కుంటున్నాడు. మేడం, మీరు ఏదో అపోహపడి ఉంటారు. వీడు నా ఫ్రెండ్, చాలా మంచివాడు. వీడు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడు చేయడు. ఓహో,
ఇతను మీ ఫ్రెండ్ కాబట్టి నీచమైన పనులు ఎప్పుడూ చేయడు. అంటే నేను అమ్మాయిని నేను అబద్ధాలు ఆడుతుంటాను అంతేనా? చూడండి మ్యామ్, నేను అలా అనలేదు కదా. అర్థమైతే అదే కదా. ఇతను అలా చెయ్యడు అంటే నేను అబద్ధాలు ఆడుతున్నట్టే కదా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా అరవకండి. ఎందుకు అరవద్దు? అందరూ ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఇతందే తప్పని. అయినా కూడా మీరు నన్నే అంటున్నారా? నేను చెప్పేది ఏంటంటే, వీడు నా ఫ్రెండ్, వీడి గురించి నాకు బాగా తెలుసు. మీరు అనుకుంటున్నట్టు వీడు అలాంటి అబ్బాయి కాదు. అలాగా? అంటే మీ మాటలకు అర్థమేంటి నేను అలాంటి అమ్మాయినా? ఏంటి ఏంటి మీ మాటలకు అర్థమేంటి చెప్పండి. నేను అలా అని అనలేదుగా. మరైతే ఇంకా ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకోవడం లేదు మేడం. ఒకవేళ మీరు ఎవరితో అయినా బాల్ డాన్స్ చేశారనుకోండి, ఎదుటి పర్సన్ ని పట్టుకోవాల్సిందేగా. హలో మిస్టర్, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయినైనా చెడు ఉద్దేశంతో పట్టుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రవీణ్, నువ్వేం మాట్లాడవేంట్రా? నాకు తెలుసు నువ్వు అలాంటి పని చేయలేదని, కానీ నువ్వు చెప్పు నువ్వు అలా చేయలేదని. తను ఇందాక నుంచి గొడవ చేస్తుంది. నేను చెప్తున్నానుగా నేనేం చేయలేదు బ్రో. మై గాడ్, ఇతను చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఉండు, నేను పోలీసులు పిలుస్తాను. ఇప్పుడు వాళ్ళు కొట్టి నీ నిష దింపేస్తారే, అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు చెప్తావు నిజం నువ్వు. వెళ్ళి పిలుచుకోబా. ప్రవీణ్, పోనీవే. నాతో మాట్లాడు. తీసుకో. ఏమైంది నీకు? నువ్వు నిజంగా అలా చేసావా? నేనేం చేయలేదు. హలో, నేను ఇండియన్ రిథమ్ పబ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఒక అబ్బాయి చాలా సేపటి నుంచి ఏడిపిస్తున్నాడు సార్. దయచేసి మీరు ఇక్కడ తొందరగా రండి. ఇంత చిన్న విషయానికి పోలీసులు ఎందుకు పిలుస్తున్నారు? చిన్న విషయమా? ఇతను నన్ను ఏడిపిస్తున్నాడు, అది మీకు అంత చిన్న విషయమా? ఒకవేళ నేను వీడిని చంప పగలగొట్టకపోతే ఇంకా ఏమేమి చేసేవాడో తెలీదు. ఒకవేళ నేను అరిచి గోలు చేయకపోతే చీకటి గదిలోకి తీసుకెళ్లి నన్ను ఏమేమి చేసేవాడో తెలీదు. ఆ తర్వాత నేను పోలీసులు పిలిచుండాల్సింది కదా. నేను అలా అనలేదు. వావ్ మిస్టర్ అబి, మీరు అన్ని మాటలు అంటున్నారు, ఇంకా ఏమీ అనలేదు అంటున్నారు. లిజన్, యు ఆర్ ఏ రాక్ స్టార్. మీకు చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉంటారు. మీరు వాళ్ళని టేస్ట్ చేస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తుందేమో, కానీ నేను ఒక మామూలు అమ్మాయిని. ఎవరైనా తాగుబోతాడో నన్ను ముట్టుకుంటే నేను అది భరించలేను. అలాగా? ఇప్పుడు చూడండి, వీడికి నేను శిక్ష వేయించి తీరుతాను. ఒకవేళ వీడికి శిక్ష వేయించకపోతే నా పేరు టీనా అయ్యే కాదు. చూడండి మిస్ టీనా, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఇతను నా ఫ్రెండ్ అని. ఇతను చాలా మర్యాదస్తుడు. ఇదిగో ఈ అమ్మాయి ఇతని గర్ల్ ఫ్రెండ్. ఎవరికైనా ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ ఉంటే అతను వేరే అమ్మాయికి ఎందుకు లైన్ వేస్తాడు? ఏమి ఇతని గర్ల్ ఫ్రెండా? హా, మరైతే తను మీతో పాటు ఎందుకు డాన్స్ చేసింది? ఎందుకంటే అది మేము అదే గేమ్ గెలిచినందుకు. అయితే మరి మీ ఫ్రెండ్ ఏ గేమ్ గెలిచాడని ఎందుకు నాతో కలిసి డాన్స్ చేయడానికి వచ్చాడు? తంబోలా. అది ఏది? నేను చెప్తాను మీకు. నా మీద ఇతనికి ముందు నుంచే చెడు దృష్టి ఉంది. ఇక ఈ అమ్మాయి అంటే ఇతనికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మాయి మీతో కలిసి డాన్స్ చేయడానికి ఎప్పుడైతే వెళ్ళడం చూశాడో ఇతనికి ఛాన్స్ దొరికింది నన్ను ఏడిపించడానికి. వచ్చేసాడు డాన్స్ చేసే వంకతో. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరే చెప్పండి. ఒకవేళ మీ పట్ల ఇలా జరిగితే అప్పుడు మీరేం చేస్తారు? చెప్పండి. ప్రవీణ్, కాసేపు సరిగా నిలబడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేయలేదని, కానీ చెప్పవేంటి తను టచ్ చేయలేదని? సైలెంట్ గా ఎందుకున్నాను? అవి ఇప్పుడు ఎవరైనా తాజ్ మహల్ ని చూడడానికి వెళ్ళినప్పుడు మరి దాన్ని తాగి చూస్తారో చూడరా బ్రదర్స్? ఆయన మీరు ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు, అందుకే డాన్స్ చేస్తూ మిమ్మల్ని టచ్ చేశాను. చూసారా? అయినా ఎలాగూ ప్రతి అబ్బాయి డాన్స్ చేసిన తర్వాత ఇలాగే చెప్తారు వాళ్ళు తప్పు చేయలేదు అని. నేనైతే పోలీసులు పిలిచాను కదా, ఇప్పుడు వాళ్ళు వస్తారు, అప్పుడు చెప్తాను వీడి పని. పోలీసులు వచ్చారు, ఇప్పుడు చెప్తారు. పోలీసులు వచ్చారు. మాకు ఈ పబ్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి తోటి మిస్బిహేవ్ చేశాడని. మాకు ఫోన్ చేసింది ఎవరు? అవును ఇన్స్పెక్టర్ గారు, ఫోన్ చేసింది నేనే. ఇదిగో ఇతనే ఆ అబ్బాయి. ఇతనే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, చాలా సేపటి నుండి ఏడిపిస్తున్నాడు. మీరు ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్, అరెస్ట్ చేయండి వేణే. ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఇతను నాకు బాగా తెలుసు. ఇతను అలాంటి వ్యక్తి కాదు సార్. ప్రవీణ్, నువ్వెందుకు సైలెంట్ గా నిలబడ్డావు? ఇలాంటిదేదో చేయలేదని నాకు బాగా తెలుసు. ఐఎమ్ సారీ. ఈ అమ్మాయి ఏదైతే చెప్తుందో అది పూర్తిగా నిజం. చూసారుగా సార్, నేను ఈ అమ్మాయిని ఏడిపించాను, కానీ మత్తులో చేశాను. ఇక మత్తులో ఉంటే ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఏం పాండు అంకో? విన్నారా ఇన్స్పెక్టర్ గారు? ఇతనే స్వయంగా చెప్తున్నాడు ఇతను నన్ను టీస్ చేశాడని. ఇతనికి బాగా బుద్ధి చెప్పండి సార్. మీరేం దిగులు పడద్దు. స్టేషన్ లో వీడికి ఎక్కిన మత్తు ఇంకా పొగరు మొత్తం దింపేస్తాం. వద్దు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇతనికి అలాంటి పనిష్మెంట్ ఇవ్వకండి. ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు, ఇతను నా ఫ్రెండ్. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను చాలా మంచివాడు. చూడండి మిస్టర్ అభయ్, మీ ఫ్రెండ్ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు ఈ అమ్మాయిని అల్లరి పెట్టినట్టు. నాకు తెలిసి ఇది తప్పని, కానీ ఇతను ఏదైతే చేశాడో తాగిన మత్తులో చేశాడు. చూడండి మ్యామ్, టీనా,
కావాలంటే మీరు వీడికి పనిష్మెంట్ ఇవ్వండి, కానీ పోలీస్ స్టేషన్ మాత్రం పంపించొద్దు. ఒకవేళ వీడి జైలుకి వెళ్ళాడంటే వీడి కెరీర్, వీడి పేరు మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఐసీ, నా ఇమేజ్ పాడైపోయింది, దాని సంగతి ఏంటి? అందుకే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఒకవేళ కావాలంటే నేను తనతో కూడా సారీ చెప్పిస్తాను. సారీ? మీకు నిజంగా అనిపిస్తుందా ఇతను సారీ ఫీల్ అవుతున్నాడని? ఒక్క నిమిషం మీరు ఆగండి, నేను చూపిస్తాను. మిస్టర్ ప్రవీణ్, మీరు కొంచెం చెప్తారా నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? కత్తిలా ఉన్నావు నువ్వు, కత్తిలాగా పెట్టలాడిపోతున్నావు. ఎవరు చేసుకుంటారో గానీ వాడు అదృష్టం పండింది. ప్రవీణ్, విన్నారు కదా, ఇప్పుడు కూడా చెప్తారా నేను ఇతను క్షమించాలి అని? నాకు అసలు మిమ్మల్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది తెలుసా. మీకు ఇలాంటి ఒక ఫ్రెండా? ఓకే మీరు చెప్పండి నాకు, ఇలాంటి వాడు మీకు బాయ్ ఫ్రెండా? ఐ మీన్ మీరేమో ఇంత డిగ్నిఫైడ్ గా ఉన్నారు, ఇతనేమో దిగజారిపోయిన మనిషి. ప్రతి అమ్మాయి మీద చెడు దృష్టి ఇతనికి. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యార్? మీరేం టెన్షన్ పడకండి. తెల్లారేదాకా స్టేషన్ లో ఉంటే అప్పుడు పొగరు మొత్తం దిగిపోద్ది వీడికి. అప్పుడు అమ్మాయిలందరినీ సొంత సిస్టర్ లా చూస్తాడు. తీసుకురండి వీడిని. వద్దు సార్, ప్లీజ్ నేను చెప్పేది వినండి. కూల్ ఇన్స్పెక్టర్ సార్, ఇన్స్పెక్టర్. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. బాదండి, తీసుకెళ్ళండి పోలీస్ ఇతన్ని. స్టేషన్ కి తీసుకెళ్ళండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రవీణ్ అలాంటి వాడు కానే కాదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నది ఇది కూడా తప్పై ఉండే అవకాశం లేదు. ఎనీవే, నేను ఇదంతా వెంటనే ఆలియాకి చెప్పాలి. ఏమైంది? ఏమవ్వలేదు. ఏమవలేదా? పాలు తాగేసావా? మంచి పని చేసావు. ఇప్పుడు అక్కకి సంతోషంగా ఉండుంటుంది తన చేతితో పంపిన పాలు నువ్వు తాగినందుకు. కానీ నువ్వు పంపించిన పాలు తాగడం వల్ల తన ఆరోగ్యం పాడైంది. మళ్ళీ కోలుకుందనుకో, ఇప్పుడు నీకేమవుతుందో అది నాకు తెలీదు. అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే దానమ్మ దీనిలో ఏమైనా కలిపిందా? అంటే ఏంటి? చీ 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 చీ, నువ్వు అక్క గురించి ఇలా ఆలోచిస్తావా? అరే, నీ ముక్కుకు తాడేసి ఆడించడానికి ప్రజ్ఞ ఒక్కటి చాలు. ఇప్పుడు ప్రవీణ్ కూడా తనకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక చెప్పేదే ఉంది. అతను చెప్పు, ఏం జరుగుతుంది అక్కడ? నీకేమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఆరోగ్యం బానే ఉందా? నీ గొంతు పాడైనట్టుగా అనిపిస్తోంది. పాడైందని చెప్తే అక్కడి నుంచి కాఫ్ సిరప్ పంపిస్తావా ఏంటి? అసలు ముందు విషయానికి రా. అక్కడ ఏం జరిగింది? ఆలియా, నీకు అసలు ఐడియా కూడా ఉండదు ఇక్కడ ఏం జరుగుతుందో. నీకు తెలుసా, ఇక్కడికి పోలీసులు వచ్చి ప్రవీణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వాట్? యాక్చువల్లీ ప్రవీణ్ ఇక్కడ పబ్ లో ఎవరో అమ్మాయిని అల్లరి పెట్టాడు. ఆ అమ్మాయి తోటి మిస్బిహేవ్ చేశాడు. ఆ అమ్మాయి ఇక్కడికి పోలీసులు పిలిపించి ప్రవీణ్ అల్లరి పెడుతున్నాడని చెప్పి అరెస్ట్ చేయించింది. ప్రవీణ్ అలా ఎప్పటికీ చేడుతాను. నువ్వేంటి అలా అరుస్తున్నావు? నా మీద నేనేదో పోలీసులు పిలిపించినట్టు. నేను ఇక్కడ ఏదైతే చూసానో అదే చెప్పాను. చూడు, నాకు ప్రవీణ్ గురించి బాగా తెలుసు. తన అలాంటి పని ఎప్పటికీ చేయడు. నువ్వు ఇంకెవరో అబ్బాయిని చూసుంటావు. నువ్వు ఆల్కహాల్ తాగేవేంటి? ఐ మీన్, అతను ఇప్పటిదాకా నన్ను టచ్ చేయలేదు. అలాంటిది ఇంకొక అమ్మాయిని అల్లరి పెడతాడా? ప్రస్తుతం నిషాలో నువ్వున్నావని నాకు అనిపిస్తుంది. సరిగ్గా వినలేకపోతున్నావు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు. యూనో, ఇన్ఫాక్ట్ అభి కూడా ప్రవీణ్ నిలదీసి అడిగాడు. అప్పుడు ప్రవీణ్ చెప్పాడు, ఎస్ నేను చేశా అని. వాట్? ప్రవీణ్ ఒప్పేసుకున్నాడా? ఎస్. ఇంకా ఏం చూసావు నువ్వు? అబ్బా, నేను ఇదే చూసాను. ఆ ప్రవీణ్ అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేశాడు, అల్లరి పెట్టాడు. అప్పుడు పోలీసులు, ఐ మీన్ ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసింది. అప్పుడు పోలీసులు ప్రవీణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అన్నయ్య, ప్రజ్ఞ ఎక్కడున్నారు? వాళ్ళిద్దరూ ప్రవీణ్ ని విడిపించడానికి ట్రై చేస్తున్నారు. మరి నువ్వు అక్కడ తీరిక నిలబడి నాతో ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు అక్కడికి వెళ్ళు, వెళ్ళి చూడు అక్కడ ఏం జరుగుతుందో. అసలు ఇంటికి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే ఓకే, బాయ్. ఇప్పుడైతే టూ మచ్ అయింది. తన మైండ్ లో ఏముంది అసలు? ముందు ప్రజ్ఞతో తన సంబంధాన్ని అంగీకరించాడు. అది అసలు ఎవరో ఊహించనే లేదు. ఇప్పుడు అమ్మాయిని ఏడిపించిన విషయం కూడా ఒప్పేసుకున్నాడు. అది కూడా ఎవరు ఊహించరు. ప్రవీణ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు అసలు? అతను ఎప్పుడు అలా చేయడే? ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం కావడం లేదే. నా మాట విని మనం ఇప్పుడే పోలీస్ స్టేషన్ కి వెళ్దాం పదండి. రాత్రంతా ఇలా ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో ఉండనివ్వడం మంచిది కానీ కాదు. అసలు నాకు అర్థం అవట్లేదు, ప్రవీణ్ అలా ఎందుకు చేశాడు? నేను అనుకున్నాను వాడు తాగిన మత్తులో అలా చేసుంటాడని, కానీ పదే పదే అదే రిపీట్ చేస్తున్నాడు.
పైగా వెళ్ళేటప్పుడు కూడా వాడు ఆ అమ్మాయి చెవిలో ఏదో చెప్పాడు. ఈ రోజు దాకా నేను ఎప్పుడు ప్రవీణ్ ఇలా చూడలేదు. సరే ఇక మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి వాడిని చూడాలిగా. అంతకంటే ముందు నేను తన్నుకు చెప్పేసి వస్తాను. ఈ అభి ప్రజ్ఞ ఎక్కడికి వెళ్ళిపోయారు? తను అభి అభి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను ఎప్పటి నుంచో నిన్ను వెతుకుతున్నాను. పోలీసులు నిన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారేమో అనుకుంటున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎనివేస్ నువ్వు ఒక పంచే, నువ్వు డ్రైవర్ తో పాటు ఇంటికి వెళ్ళిపో, నేను వస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ప్రజ్ఞకి తోడుగా స్టేషన్కి వెళ్తున్నాను. వెయిట్ నువ్వు ఆ ప్రజ్ఞకి తోడుగా వెళ్తున్నావా? నన్ను వదిలేసి తన ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళట్లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. ప్రతి విషయానికి ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు కాబట్టి నువ్వు ఆ ప్రజ్ఞకి చెప్పు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసుగా తను ఎలాంటి కండిషన్ లో ఉందో. చాలా పెద్ద షాక్ తగిలింది తనకి. ఇప్పుడు అలాంటి స్థితిలో తను ఒక్కతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం మాట్లాడుతుంది పోలీసులతో? అయినా ఇంత రాత్రి పోలీస్ స్టేషన్ లో ఎలాంటి వాళ్ళు ఉంటారో నీకు తెలుసుగా. తనకి నా అవసరం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో నేను తన ఒంటరిగా వదిలేయాలా? అలాగా? అంటే నీకు నీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి దిగులుంది కానీ నా గురించి దిగులుగా అనిపించడం లేదా? నీకు అనిపిస్తుందా ఈ టైంలో నేను ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం మంచిదని? సేఫ్టీ ఉంటుందా? నో, నేను నీ వెంటే ఉంటాను, నీతో కలిసి వెళ్తాను. నువ్వు ఆ ప్రజ్ఞకి చెప్పు డ్రైవర్ తో కలిసి వెళ్ళమని. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఒక్కదానివే డ్రైవర్ తో వెళ్ళనట్టుగా. యుబిఏ మోడల్. నువ్వు ఇంతకన్నా ఎక్కువ లేట్ గా ఇంటికి వచ్చావు. ఆ ప్రజ్ఞ ఒక సింపుల్ అమ్మ. ఇలాంటివన్నీ ఒంటరిగా ఎలా డీల్ చేస్తుంది? ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రవీణ్ నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు నాకు ఆత్మ బంధువు. ప్రతి సమస్యలోనూ వాడు నాకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను వాడికి తోడుగా ఉండొద్దా? అవి ఈసారి మాత్రం వద్దు. అతను నీ బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, ప్రజ్ఞ నీ బెస్ట్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. ఇప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్ళొద్దు అంతే. నువ్వు అవి ఎప్పుడు నువ్వు నేను ప్రజ్ఞ ఉంటే ఇద్దరిలో ప్రతిసారి ప్రజ్ఞనే చూస్ చేసుకుంటున్నావు. ఒకవేళ ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళావంటే నేను ఎప్పటికీ క్షమించను అబ్బాయి. ప్రజ్ఞతో అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ప్రజ్ఞతో కాదు, ప్రాబ్లం నీతోటి, నీ బిహేవియర్ తోటి. నీకేమవుతుందో తెలీదు. నువ్వు తనని కలిస్తే అసలు. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే నీకు నా మీద కన్నా తన మీద ఎక్కువ ప్రేమ ఉంది అనుకుంటాను నేను. చూడతాను, నువ్వు ఏమైనా అనుకో, ఈసారి నీకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. నేను వెళ్తున్నాను. అవి ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి షిండే గారు ఎక్కడున్నారు? లోపలున్నారు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. అరే అభి సార్, మీరా? ఏంటి ఇక్కడ? సార్ ఇప్పుడు మీతో ఒక అర్జెంట్ పని ఉంది. చెప్పండి. సార్ అది యాక్చువల్లీ మీ ఇన్స్పెక్టర్ మా ఫ్రెండ్ ఒకరిని అరెస్ట్ చేశారు. సో నేను అతన్ని విడిపించడానికి వచ్చాను. మీ ఫ్రెండ్ పేరేంటి? ప్రవీణ్ కుమార్. కేసేంటి? సార్ అది అమ్మాయిని టీస్ చేసిన కేసులో. రామయ్య, చెప్పండి సార్. ప్రవీణ్ అని ఎవరినైనా అరెస్ట్ చేశారా మీరు? అవును సార్, పబ్ నుంచి ఒక అమ్మాయి మనకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. అదే ఇది. ఓకే. మ్యాటర్ చాలా సీరియస్. ఈవిటీజింగ్ కేసు. లేడీస్ కేసు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మీకు తెలుసుగా. ఒకవేళ నేను మీ మాట మీద అతను వదిలేస్తాను, అప్పుడు ఆ అమ్మాయి మహిళా మండలికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. 10 నిమిషాల్లో ఆ మహిళలందరూ ఊరేగింపుగా ఇక్కడికి వస్తారు. మ్యాటర్ పైదాకా వెళ్ళిపోతుంది. అతని లోపల, నేను బయటికి వెళ్ళిపోతాను. సార్ ఏదో ఒక దారి ఉంటుందిగా. ఏ దారి లేదు. రాత్రి అంతా అతను ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. ఒక పని చేయండి, మార్నింగ్ బెయిల్ పేపర్స్ తీసుకురండి, అతను వదిలేస్తాను. సార్ నేను ఒక్కసారి అతన్ని కలవచ్చా సార్? జస్ట్ 5 minutes అంతే. సార్ ప్లీజ్ సార్, ఈ అమ్మాయిని కలవనివ్వండి. ఆ అమ్మాయి ఎవరు? సార్ ఈమె పేరు ప్రజ్ఞ, ప్రవీణ్ గర్ల్ ఫ్రెండ్. చూడండి, కలవటానికి అలౌడ్ లేదు, కానీ అభిసార్ కోసం ఈ మాత్రం చేయగలను. రామయ్య. ఎస్ సార్. మేడంని ప్రవీణ్ దగ్గర తీసుకెళ్ళు. రండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వస్తాను. సార్ మీరు కూర్చోండి, పర్లేదు. నో సార్. లేదు, మీరు నిలబడితే నేను కూడా నిలబడాలి. రండి, వచ్చి Okay. కూర్చోండి ప్లీజ్. రండి. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? ఏమొద్దు, థ్యాంక్ యూ. అలా ఎలా కుదురుతుంది? పాండు, ఒక కాఫీ తీసుకురా. ప్రవీణ్, వదినా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏంటిది? పోలీసులు నిన్ను కొట్టారా? అరే లేదు వదినా, ఇవేదో జస్ట్ చిన్న దెబ్బలే.
కానీ మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఈ టైంలో అభి దగ్గర ఉండాలిగా. నీకేమైనా మతిపోయిందా ప్రవీణ్? నువ్వు నాకు ఏం చెప్పి బయటికి తీసుకువెళ్ళావు? నన్ను ఆయనకి దగ్గర చేస్తాననే కదా తీసుకెళ్ళావు, కానీ ఇదంతా ఏంటి? నువ్వు డ్రింక్ చేసావు ప్రవీణ్. ఇక అది చాలదన్నట్టు అమ్మాయిని అల్లరి చేసావు. అసలు నీకు కొంచెమైనా ఐడియా ఉందా? ఎంత పెద్ద కేసు అయిందంటే మార్నింగ్ నీకు బెయిల్ ఇప్పించాలంటే నీకు అగేన్స్ట్ గా కేసు ఫైల్ అయ్యింది. అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేసావు ప్రవీణ్? ప్లీజ్ వదినా, మీరు ఒక నిమిషం ప్రశాంతంగా నేను ఉండండి. ప్రశాంతంగా ఉండాలి. అసలు నీ వాళ్ళకు చూసుకున్నావా? ఇదంతా అసలు మీరు నా గురించి వదిలేసి అభి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఒక చెడు జరిగిందంటే ఒక మంచి కూడా జరుగుతుందిగా. ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే నాకేమీ కాలేదని. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా అంత పెద్ద కేసు ఏమి అవ్వదులే. అండ్ బై ద వే, ఆ అమ్మాయి ఒక మంచి కుటుంబం అమ్మాయిలాగే ఉంది. సో ఏమీ చేయదులే. పైగా తను ఫోన్లోనేగా కంప్లైంట్ చేసింది. తను రిటర్న్ కంప్లైంట్ చేయలేదుగా. నేను మత్తులో తనతో మిస్బిహేవ్ చేశానని ఒప్పుకుంటానులే. అండ్ రేపు మార్నింగ్ నా లాయర్ కూడా వస్తాడు. సో నేను తప్పించుకుంటాను. ఆగాగు ఒక్క నిమిషం. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నేనా? ఏంటి? నిజం చెప్పు. నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా? లేదు, నేనేమి కావాలని చేయలేదు వదినా. అమాయకుడిలాగా నటించొద్దు ప్రవీణ్. నువ్వు ఇంతకు ముందే అన్నావు కదా, ఒక చెడు జరిగిందంటే మంచి కూడా జరుగుతుంది అని. అయినా నాకు నీ గురించి తెలియదు అనుకున్నావా? నువ్వు ఒక అమ్మాయిని చెడు దృష్టితో చూడటమే కాదు, కనీసం కళ్ళ కూడా అలా ఆలోచించలేవు. నిజం చెప్పు ప్రవీణ్, నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదా? అవును వదినా, నేను ఇంతకుముందు చేసిందంతా కావాలని చేశాను.